కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ సహాయకులకు ఎమ్మెల్యే పంతం నానాజీ నియామక ఉత్తర్వులను అందజేశారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు ప్రజలు చేరువ చేయాలని ఆయన సూచించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ హెల్పర్లకు కాకినాడ రూరల్ శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా 10 మంది మహిళా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డర్ కాపీలో అందుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే పంతం నానాజీ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణీలకు అంకిత భావంతో సేవలు అందిస్తూ విధులు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ప్రాజెక్టు గ్రామాన్ని రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలోని కూడా అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం ఒక తల్లి బాధ్యత. ఇది నా దృష్టిలో ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, ఒక సర్వీస్. ఒక తల్లిని దానికి ఏదో నామినల్ పే ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతని వీళ్ళు, ఒక తల్లి ఎలా అయితే పిల్లలు సాగుతుందో అలా నేను అనేక సెంటర్లు వెళ్ళడం జరిగింది. మా సిటీ వారు తీసుకెళ్తూ ఉంటారు, ఆ కార్యక్రమాలకు తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా చేస్తూ ఉంటారంటే వాళ్ళు పిల్లలు ఇచ్చేసి వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవడం కానీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం కానీ అలా జరిగిన తర్వాత, అలాగే బాలింతరాల దగ్గర నుంచి వీళ్ళు ఏదో సొంత ఆడపడుచుని చూసుకున్నట్టు చూసుకోవడం, అట్లాగే పిల్లలు కన్న తర్వాత పోషక పదార్థాలు గవర్నమెంట్ నుంచి వచ్చినట్లు సక్రమంగా ఇవ్వడం, అన్నీ అనేక కార్యక్రమాలు. అలాగే పిల్లలకి నర్సరీస్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్, ఒక స్టేజ్ దాకా ట్రైనింగ్ 5th క్లాస్ దాకా ఇస్తారండి. PP2 స్థాయి దాకా కూడా చేస్తూ ఉన్నారు. 5+5 క్లాస్ అంటున్నాను, 5+ చిల్డ్రన్కి వరకు చేసి వాళ్ళు తీర్చిచ్చి సమాజంలో స్కూల్స్ దగ్గరికి కూడా పంపిదాకా బాధ్యత, తల్లి బాధ్యత తీసుకున్న వీళ్ళందరూ కూడా మంచి బాధ్యత తీసుకుని బాగా చేసి వచ్చే సంవత్సరమే ఇందులో సగం మంది అన్న మీ సిడిపి వాళ్ళ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి అవార్డులు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.